Guys, కొన్ని క్వెషన్స్ అయితే చేద్దాము మనం ఆన్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. లెట్స్ చెక్ అవర్ నాలెడ్జ్. ది ఫస్ట్ క్వెషన్ ఈస్, అకార్డింగ్ టు కోల్బర్గ్, ఇన్ విచ్ స్టేజ్ ఎ చైల్డ్ థింక్స్ దట్ ఐ వోంట్ చీట్ ఆన్ ద టెస్ట్ బికాస్ మై పేరెంట్స్ విల్ బీ అషేమ్డ్ ఆఫ్ మీ. అంటే తనకు చైల్డ్ ఎవరైతే ఉన్నారో తనకి ఎగ్జామ్ ఉంది, తను చీట్ చేయాలనుకుంది బట్ చీట్ చేయలేకపోతుంది, చీట్ చేయొద్దు అనుకుంది. చీట్ అంటే ఏదైతే కాపీ ఉంటుందో, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా తెలిసిందనుకోండి, వాళ్ళు కొంచెం అషేమ్గా ఫీల్ అవుతారు అన్నట్టు. సో ఈ యొక్క చైల్డ్‌లో ఏ స్టేజ్ అనేది ఉంది అకార్డింగ్ టు కోల్బర్గ్? ఆప్షన్ ఏ సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్, ఆప్షన్ బి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, ఆప్షన్ సి ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్, ఆప్షన్ డి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్ అంటే అక్కడ సొసైటీ అనే కాన్సెప్ట్ కానీ ఇండివిజువల్ రైట్స్ అనే కాన్సెప్ట్ కానీ మనకి ఎక్కడ వస్తలేదు. సో ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఏంటంటే అసలు తనకు వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తలేదు, కాకపోతే తనకి పనిష్మెంట్ అవ్వడం లేదు. పనిష్మెంట్ అనే టర్మే మనకు అక్కడ కనపడతలేదు అండ్ అట్లా మనకు అనిపిస్తలేదు కూడా. సో స్కిప్ టు నెక్స్ట్ ఆప్షన్. ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్, ఇది మనకు తెలిసిందే. తను ఈ పని చేయడం వల్ల నాకేంటి అని ఒకలాంటి వస్తు మార్పిడి అనేది కూడా ఇందులో లేదు. సో ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే తన ఒపీనియన్స్ కన్నా ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్స్ కానీ వాళ్ళ యొక్క ఇష్టాలకు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది అన్నట్టు. సో తనకన్నా ఎక్కువ ఇతరుల ఒపీనియన్స్కి వాళ్ళ యొక్క ఇష్టాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడమే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అని మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఈజ్, అకార్డింగ్ టు కోల్బర్గ్, ఎట్ విచ్ లెవెల్ ఇన్ మొరాలిటీ ఎక్స్టర్నల్లీ కంట్రోల్డ్? ఏ లెవెల్లో అకార్డింగ్ టు కోల్బర్గ్ మన మొరాలిటీ అనేది ఎక్స్టర్నల్గా కంట్రోల్ అవ్వగలుగుతుంది? మనం ఫస్టే చూసాము, ఇట్ ఈస్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ద ఆన్సర్ ఈస్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఎస్. A child of class 1 obeys the orders of the elders to avoid punishment. The child is in this stage of Kohlberg moral development. ఒక క్లాస్, మనం ఇక్కడ క్వశ్చన్లో ఉంది, మనం ఏజ్ గుర్తుపెట్టుకుంటే అది ఏంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. మనం క్వశ్చన్ మంచిగా చదివితే అందులోనే మనకి క్లూస్ అనే హింట్స్ అనేవి దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, క్లాస్ 1 అని ఇచ్చాడు. సో క్లాస్ 1 అంటే మనకి ఆబ్సల్యూట్లీ ప్రీ మోరల్ లెవెలే వస్తుంది. సో అందులో కొంచెం మనం ఇంకా ఎక్కువ ఏంటి కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే వీ కెన్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ పనిష్మెంట్ని అవాయిడ్ చేయడానికి, కొడతారేమో తిడతారేమో అనే పనిష్మెంట్ అవాయిడ్ చేయడానికి వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ పెద్దలు ఎవ్వరు ఏం చెప్పినా వింటున్నారట. సో అకార్డింగ్ టు కోల్బర్గ్, విచ్ స్టేజ్ ఈస్ దిస్ అకార్డింగ్ టు మోరల్ డెవలప్మెంట్? ఈ క్వశ్చన్ అయితే మనకి ఏపీటెట్ జాన్ 2012లో వచ్చింది. సో ద ఆప్షన్స్ ఆర్ స్టేజ్ 1 ఆఫ్ ప్రీ మోరల్ లెవెల్, స్టేజ్ 2 ఆఫ్ ప్రీ మోరల్ లెవెల్, స్టేజ్ 3 ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ, స్టేజ్ 4 ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షనే ప్రీ మోరల్ లెవెల్. ఈ స్టేజ్ ఏదైతే ఉందో, ఈ స్టేజ్లో పిల్లలు పనిష్మెంట్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు పనులు అయితే చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు కోల్బర్గ్, ఏ చైల్డ్ షోస్ రెస్పెక్ట్ ఫర్ అథారిటీ అండ్ ఫాలో రూల్స్ డ్యూరింగ్. ఒక చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీలో ఉన్న రూల్స్ కానీ రెస్ట్రిక్షన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేసి వాటికి అనుకూలంగా వ్యవహరిస్తారు అన్నట్టు. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెడ్ లైట్ పడింది ట్రాఫిక్లో వెళ్తుంటే, అప్పుడు ఏం చేస్తారంటే ఫుట్పాత్ మీదనే నడవాలన్నట్టు. వెహికల్స్ వెళ్తుంటే ఒక దగ్గర నిల్చుకోవడం, ఎట్లా పడితే అట్లా వెళ్ళడం కాదు, రోడ్కి లెఫ్ట్ సైడ్ నడవడం ఇట్లా ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఆ చైల్డ్ ఫాలో అవుతున్నారు అన్నట్టు. సో ఇది టీఎస్ స్టేట్ 2017లో వచ్చింది క్వశ్చన్. సో ది కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్, మనకి సొసైటీ అనే ఒక వర్డ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్వెన్షనల్ అవుతుంది అది. ఆ సొసైటీలో ఇంకా లాస్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి ర్యాలీస్ కానీ ప్రొటెస్ట్ కానీ ఇట్లా వస్తే ఇట్ ఈస్ పోస్ట్ కన్వెన్షనల్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్వెన్షనల్ స్టేజ్, కన్వెన్షనల్ లెవెల్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, ద మోరల్ లెవెల్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హూ వర్క్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ హీ వర్క్స్ ఫర్ రాదర్ దెన్ బీయింగ్ పనిష్డ్ బై ఆఫీసర్. ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అతని పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అనే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, నేను పని చేయకపోతే వాళ్ళు తిడతారని కాదు, కాకపోతే ఈయన సొంతంగా ఆ యొక్క ఆర్గనైజేషన్కి కానీ కంపెనీకి కానీ దాని యొక్క డెవలప్మెంట్కి పనిచేస్తున్నట్టు. సో వాట్ ఈస్ ద స్టేజ్ ఇన్వాల్వ్డ్ హియర్? ఆప్షన్ ఏ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఆప్షన్ బి సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, ఆప్షన్ సి పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్,
ఆప్షన్ డి ఎక్స్చేంజ్ ఓరియంటేషన్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఓరియంటేషన్ మనకు తెలిసిందే, పిల్లలు చిన్న పిల్లల్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ఎంప్లాయీ అంటే మనకి అది ఆ ఆప్షనే తీసేయొచ్చు మనం. ఆప్షన్ సి పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ మనకు తెలిసిందే, ఇది కూడా చిన్నపిల్లలకే వస్తుంది 10 ఇయర్స్ లోపల. సో దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటే ఇక్కడ ఇండివిజువల్ రైట్స్ కానీ సొసైటీలో ఉండే రూల్స్ గురించి కానీ మాట్లాడటం లేదు. ఆ వ్యక్తి యొక్క అంతర్గత గురించి, ఆ వ్యక్తి యొక్క అంతరాత్మ గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు. అంటే పక్కన వాళ్ళు ఎవరైనా ఏమనుకుని నేను చేసేది నేను చేస్తా అని ఆలోచించి తనైతే ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు. సో ఇట్ ఈస్ అబౌట్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ కిందకైతే వస్తుంది అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈజ్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఆప్షన్ సిక్స్త్ది ఇట్ హ్యాస్ రిపీటెడ్, జస్ట్ డోంట్ మైండ్. సో సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే మేజర్ క్రిటిసిజం ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ. కోల్బర్గ్స్ థియరీలో కూడా క్రిటిసిజమ్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మేజర్గా ఉన్నాయి, బట్ హియర్ ద మెయిన్ వన్ ఈజ్ ద ఆప్షన్స్ ఆర్ he proposed a theory without any empirical basis. No. Didn't give clear stages of moral development. No, he gave clear stages. Proposed that moral development is developmental. We have development, different stages of moral development here. So ఇది కాదు. ఆప్షన్ డి didn't account cultural differences in moral reasoning for men and women. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం స్టార్టింగ్లో, కోల్బర్గ్ వ్యక్తి ఉన్నాడు కదా సైకాలజిస్ట్, తను మెన్ యొక్క ఇంపార్టెన్స్కి కానీ ఒపీనియన్స్కి కానీ వాళ్ళ యొక్క రీజన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు తను కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్లో. వెరేస్ అసలు ఉమెన్ని తను కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వే చేయలేదు. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ క్రిటిసిజమ్స్ ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ అయితే మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 8. విజయ్, who has a habit of drinking, decides not to drive after drinking. అకార్డింగ్ టు కోల్బర్గ్ హిస్ మొరాలిటీ లెవెల్. విజయ్ అనే వ్యక్తి తనకి జనరల్గా తాగే అలవాటు ఉంది, కాకపోతే తాగి నడపడం అనేది మంచి పని కాదు కాబట్టి తను అది అంటే తాగినాక డ్రైవ్ చేయడం అనే డిసిషన్ అయితే మానుకున్నాడు. సో మొరాలిటీ లెవెల్ అనేది అకార్డింగ్ టు కోల్బర్గ్ ఇతనికి ఏ స్టేజ్లో ఉంది? ప్రీ కన్వెన్షనల్ లెవెల్ కాదు, ఎందుకంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి జనరల్గా పిల్లలకి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. పిల్లలు అంటే ఎందుకంటే 10 ఇయర్స్ లోపల వాళ్ళలో ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఈ మొరాలిటీ అనేది జరుగుతుంది. కన్వెన్షనల్ లెవెల్ అంటే సొసైటీ యొక్క రూల్స్ కానీ లేకపోతే వాళ్ళ ముందు మంచి వ్యక్తి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అనిపించుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ తను రూల్స్ అనేది ఫాలో అవుతున్నాడు, అంటే ట్రాఫిక్ రూల్స్ కానీ ఒక ఒక తన డ్యూటీని మంచిగా నిర్వర్తిస్తున్నాడు అన్నట్టు. సో హియర్ వీ కెన్ సే ఇట్ ఈస్ కన్వెన్షనల్ లెవెల్. ఎస్, కన్వెన్షనల్ లెవెల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ 9 ఈస్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ ఈజ్ ఆఫ్ విచ్ స్టేజ్ అకార్డింగ్ టు కోల్బర్గ్. ఇది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ కాదు. అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్, సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. హియర్ అతని ట్రాఫిక్ రూల్స్ అనేది మంచిగా ఫాలో అవ్వడం ఏంటంటే ఇట్ ఈస్ ఏ సోషల్ డ్యూటీస్ కానీ వాటి యొక్క రూల్స్ రెస్ట్రిక్షన్స్ని మంచిగా ఫాలో అవ్వడం అన్నట్టు. సో ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వెరస్ ఆప్షన్ సి ఏంటంటే అది మనకు థర్డ్ లెవెల్లో 5th స్టేజ్. అదేంటంటే అవి రూల్స్ కరెక్ట్ అయినా కూడా అప్పుడప్పుడు అందరికీ మంచిగా ఉండవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అమెండ్మెంట్స్ అనేది కంపల్సరీ కాన్స్టిట్యూషన్లో వేయాలి, కాన్స్టిట్యూషన్లో వేస్తే అప్పుడు వెల్ఫేర్ అంటే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుందని వాళ్ళు ఒక మొరాలిటీ స్టేజ్కి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, ర్యాలీస్ చేస్తూ ఉంటారు, ఇండివిజువల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అంటే అథారిటీ, సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ కానీ ఏవైతే లా అండ్ ఆర్డర్ ఉన్నాయో వాటిని మంచిగా ఫాలో చేస్తారంట అన్నట్టు. సో ట్రాఫిక్ రూల్స్ అనేది అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ కిందకి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 10th question. On 15th August, a school teacher attends the flag hosting ceremony as his responsibility rather than avoiding censure of headmaster. His morality level. ఒక టీచర్ వాళ్ళ స్కూల్లో 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. ఆ ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ రోజు ప్రిన్సిపల్ తిడతారని కారణంతో కాదు, కాకపోతే ఒక మంచి భారత పౌరునిగా జెండా ఎగిరేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ, దానికి తను సొంతంగా వచ్చాడు అన్నట్టు. అంటే ఏదో ప్రిన్సిపల్ తిడతారని కాకుండా తను ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఆ ప్రోగ్రామ్కి అయితే వచ్చాడు అన్నట్టు. సో వాట్ ఈస్ ద మొరాలిటీ లెవెల్ హీ అటైన్? ఇట్ ఈస్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్, అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ ఓరియంటేషనా, సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్సా, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజా? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళ యొక్క
పర్సెప్షన్స్లో కానీ వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు కాదు. నాకు సొంతంగా రాబుద్దయింది, ఇట్లా రాబుద్దయింది అని వాళ్ళు సొంతంగా అనుకుందాం అనుకున్నారు. సో ది ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. So guys, this is the whole thing about Kohlberg's theory of moral development. I hope you got some clear idea. If you have any doubts, just comment it. I'll try to resolve your doubts. And if you like this video, just like it, share it, comment it, and do not forget to subscribe to Let's Edit.